ఓం నారాయణ ఆదినారాయణ. భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి అభయవైకుంఠపురం సంగం జాగరముడి. భగవాన్ వెంకయ్య స్వామి వారి తొలి హారతి. ఓం నారాయణ ఆదినారాయణ. ఓం నారాయణ ఆదినారాయణ. మూల విరాటు భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి. భగవాన్ వెంకయ్య స్వామి వారి అభయహస్తము. ఓం నారాయణ ఆదినారాయణ. భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారి పీఠం పేరు మహాగణపతి. ఓం నారాయణ ఆదినారాయణ. 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 భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారి యొక్క ఈరోజు శిష్యుల గురించి వివరించుకుందాం. ఓం నారాయణ ఆదినారాయణ. భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారికి 4 శిష్యులు. వారు గురవయ్య స్వామి వారు, బ్రహ్మజ్ఞాని శ్రీ గురుదేవులు గోపాల స్వామి వారు, నారాయణ స్వామి వారు, నారాయణదాసు గారు. మరి ఆ శిష్యుల విశేషం గురించి మనం వివరించుకుందాం. ఓం నారాయణ ఆదినారాయణ. మొదట గురవయ్య స్వామి వారు స్వామివారి చెంత ఎప్పుడూ ఉండేవారు. స్వామివారు గొలగముడిలో ఉన్నంతకాలం, స్వామివారు మనతో ఉన్నంతకాలం గురవయ్య స్వామివారు ఉన్నారు. స్వామివారు దేహాన్ని విడిచి మహాతపస్సు అంటే సమాధి ప్రవేశం చేసిన తర్వాత గురవయ్య గారు కొన్ని సంవత్సరాలు ఉండి తిరుపతి రేణుగుంట మధ్యలో ఆశ్రమాన్ని నిర్మించుకుని అక్కడ ఉండి మరి గురవయ్య స్వామి వారు కూడా భగవాన్ వెంకయ్య స్వామి ఐక్యమయ్యారు కొన్నాళ్ళకి. తర్వాత బ్రహ్మజ్ఞాని శ్రీ గురుదేవులు గోపాల స్వామి వారు. వీరు గోపాల స్వామి వారు కోటితీర్థ సిద్ధాశ్రమంలో స్వామివారు అక్కడ నియమించారు. అక్కడ భగవాన్ వెంకయ్య స్వామి వారు 15 సంవత్సరాలు తపస్సు చేసి ఆ తపో ఫలితాన్ని కోటితీర్థ సిద్ధాశ్రమానికి ఇచ్చి గోపాల స్వామిని ఆ కోటితీర్థ సిద్ధాశ్రమంలో నియమించారు. అక్కడ గోపాల స్వామి వారు ప్రతినిత్యం ధ్యానము, అట్లాగే ఉదయము రాత్రి అన్నదాన కార్యక్రమం చేసేవారు. అట్లాగే రాత్రి 7 గంటలకి భజన కార్యక్రమాలు ఓం నారాయణ ఆదినారాయణ సంకీర్తనలు జరిగేవి. తర్వాత రాత్రి 8 గంటలకు హారతి ఇచ్చి ఉన్న భక్తులకి వచ్చిన వారికి ఏ మారుపాటు లేకుండా ఏ లోటు లేకుండా ప్రతినిత్యం ఉదయం 12 గంటలకి, మధ్యాహ్నం 12 గంటలకి, రాత్రి 8 గంటలకి అన్న సంతర్పణ చేసేవారు బ్రహ్మజ్ఞాని శ్రీ గురుదేవులు గోపాల స్వామి వారు. తర్వాత శిష్యుల్లో మూడో వారు నారాయణ స్వామివారు. ఈయన చిట్టేపల్లి తిప్పలో ఈయనకి ఆశ్రమాన్ని నిర్మించారు. అక్కడ చిట్టేపల్లి తిప్ప దేవగిరి క్షేత్రం అంటారు. అక్కడ వెంకయ్య స్వామి వారి యొక్క క్షేత్రం ఉంది. అట్లాగే వెంకయ్య స్వామి వారి ప్రియ శిష్యులు నారాయణ స్వామి వారికి కూడా అక్కడ క్షేత్ర నిర్మాణం జరిగింది. అంటే మందిరం కట్టారు భక్తులు. అట్లే ఇక్కడ చిట్టేపల్లి తిప్పలో దేవగిరి క్షేత్రంలో శుక్రవారం రోజు భగవాన్ వెంకయ్య స్వామి వారికి భజనలు అన్నదాన కార్యక్రమం జరుగుతాయి. అట్లాగే శనివారం రోజున నారాయణ స్వామి వారి మందిరంలో భజనలు అన్నదాన కార్యక్రమం జరుగుతాయి. అంటే ఇక్కడ ఈ చిట్టేపల్లి తిప్ప దేవగిరి క్షేత్రంలో ఇక్కడ శుక్రవారం శనివారం భజనలు, నామ సంకీర్తనలు, స్వామివారి విశ్లేషణ సత్సంగం జరుగుతాయి. అట్లాగే శుక్రవారం శనివారం పక్కపక్కనే ఉంటాయి. మరి భగవంతుడు వారి యొక్క శిష్యుల యొక్క మందిరాలు పక్కపక్కనే ఉంటాయి. శుక్రవారము వెంకయ్య స్వామి వారి దగ్గర భజన, నామ సంకీర్తన, అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంటాయి. అట్లాగే శనివారం వారి ప్రియ శిష్యులు నారాయణ స్వామి వారి దగ్గర కూడా నామ సంకీర్తన, ఓం నారాయణ ఆదినారాయణ అన్నదాన కార్యక్రమం అన్నీ జరుగుతూ ఉంటాయి. అట్లాగే నాలుగవ శిష్యుడు అంటే నారాయణదాస్ గారు. తుమ్మల తలుపూరులో వెంకయ్య స్వామి వారు ఆయన తీసుకెళ్ళి అక్కడ కొండమ్మ తల్లిని ప్రతిష్ఠింపజేశారు. వెంకయ్య స్వామి నారాయణదాస్ గారిని తీసుకెళ్ళి అక్కడ పెట్టి తుమ్మల తలుపూరులో కొండమ్మ తల్లిని ప్రతిష్ఠింప చేశారు. ఈ కొండమ్మ తల్లి అంటే ఎవరో కాదు, సాక్షాత్తు జగన్మాత శ్రీ పార్వతీదేవి. అక్కడ నారాయణదాస్ గారు ఆ కొండమ్మ తల్లిని నాకు అమ్మ అని, భగవాన్ వెంకయ్య స్వామి నా తండ్రి అని కొలుచుకుని ఆయన ప్రతినిత్యము ఉండేవారు. అట్లాగే ప్రతినిత్యం ఉదయం
గోమాతల్ని కొండకి తీసుకెళ్ళేవారు. పొద్దున కొండకి వెళ్ళాయి, తర్వాత ఆయన అక్కడ తన యొక్క స్థితిలో ధ్యానంలో ఉండేవారు. తర్వాత సాయంత్రం ఆయన తన ఆశ్రమాన్ని తిరిగి వస్తుంటే లైన్గా ఆ గోమాతలు ఆయన వెంట వచ్చాయి, ఆ ఆశ్రమంలో ఉండి. అంటే ఇక్కడ శిష్యుల త్రయాన్ని, అంటే ఇక్కడ త్రయం, ఈ శిష్యుల త్రయము అందరూ భగవంతుని తత్వాన్ని, భగవాన్ వెంకయ్య స్వామి వారు ఏది చేశారో దానినే వారు అక్కడ ఆచరించి చూపించారు అందరికీ. అందుకనే భగవాన్ వెంకయ్య స్వామి వారు నిత్యషష్ఠులై, నిత్యాగ్నిహోత్రులై, నిరతాన ప్రభువై ఉండి వారి యొక్క త్రయం శిష్యుల చేత ఈ కార్యక్రమాలను చేపించి ఉన్నారు. వారు ఆ శిష్యులు ఆ కార్యక్రమాల్ని భగవాన్ వెంకయ్య స్వామి యొక్క అనుగ్రహంతోనే చేసి ఉన్నారు. అందుకని ఈ శిష్యుల త్రయాన్ని మనం దర్శించుకుంటే, వాళ్ళు ఉన్న ప్రదేశాన్ని మనం వెళ్ళి చూస్తే మనం వెంకయ్య స్వామి వారిని చూసినట్టే, వెంకయ్య స్వామి వారితో మనం మాట్లాడినట్టే, వెంకయ్య స్వామి వారు మనం దీవించినట్లే. ఈ త్రయం అంటారు. ఈ నలుగురు స్వామివారి యొక్క స్థితిలో ఉన్నారు. అట్లాగే సేవకులు ఉన్నారు, భక్తులు ఉన్నారు, ఎంతోమంది ఉన్నారు. కానీ వీరు ప్రతినిత్యము వారి యొక్క కార్యక్రమం అంటే భగవాన్ వెంకయ్య స్వామి నారాయణుడు, భగవాన్ వెంకయ్య స్వామి స్థితి, భగవాన్ వెంకయ్య స్వామి యొక్క తత్వాన్ని ప్రబోధించడానికి నారాయణ స్వామి గారు తన శరీరం మీద ఉన్న సంచిలో ఒక పంచా చొక్కా పెట్టుకుని భగవాన్ వెంకయ్య స్వామి వారి యొక్క మహిమలు, భగవాన్ వెంకయ్య స్వామి వారి యొక్క తత్వము, భగవాన్ వెంకయ్య స్వామి వారు నరజన్మ స్వరూపానికి వచ్చి ఉన్నారు, ఆ నారాయణ దర్శించండి, నరకము నుండి బయటపడండి అని చెప్పేవారు అన్నమాట. అలాంటి శిష్యుల త్రయాన్ని మనం వారి యొక్క ఆశ్రమాలను కానీ, వారి యొక్క కుటీరం కానీ దర్శిస్తే భగవాన్ వెంకయ్య స్వామి వారి శిష్యుల్ని ఏదో ఒక సందర్భంలో స్ఫురించి ఉంటారు, అంటే తాకి ఉంటారు కదా. అలాంటి శిష్యులను కానీ, అలాంటి ఆశ్రమంలో కానీ మనం అడుగుపెట్టినప్పుడు ఆ భగవాన్ వెంకయ్య స్వామి వారు మనల్ని ప్రీతికరంగా చూసి అనుగ్రహిస్తారు. అది మీరందరూ తెలుసుకోవాలి. ఎందుకంటే భగవాన్ వెంకయ్య స్వామి గొలగముడి, భగవాన్ వెంకయ్య స్వామి పెన్న బద్వేలు తిప్ప ఇట్లా కాదు. శిష్యుల త్రయాన్ని తెలుసుకుంటే వెంకయ్య స్వామి తత్వం అర్థమవుతుంది. శిష్యుల త్రయం అర్థం కావాలి. ఆ శిష్యుల త్రయం అర్థం అవుతే భగవాన్ వెంకయ్య స్వామి అర్థం అవుతారు. ఆ త్రయం మూలాన ఎంతోమందికి మేలు జరుగుతూ ఉంది. అందుకని ప్రతి ఒక్కళ్ళం కూడా భగవాన్ వెంకయ్య స్వామి అంటే మనం తెలుసుకోవాల్సింది. అందుకే గుర్తుపెట్టుకోండి అందరూ, గురువు లేని విద్య మనకి అబ్బదు. అందుకనే ఆ గురువు అనేవాడే పరమాత్ముడై, ఆ పరమాత్ముడే తన శిష్యుల పరంపరనే తన ప్రతిరూపాలుగా అక్కడ పెట్టి తను యోగ తపస్సు సమాధికి వెళ్ళి వారి యొక్క శిష్యులకు అప్పగించిన బాధ్యతను వాళ్ళు నిర్వర్తించి వాళ్ళు కూడా అంతఃకాలంలో స్వామివారిలో లీనమయ్యారు. ఇప్పుడు స్వామివారిలో లీనమైన వాళ్ళు ముందర గురవయ్య స్వామివారు, ముందర నారాయణ స్వామివారు, తర్వాత గురవయ్య స్వామివారు, తర్వాత బ్రహ్మజ్ఞాని శ్రీ గురుదేవుల గోపాల స్వామివారు. ఇక శిష్యుల త్రయంలో మిగిలి ఉన్నవారు ఎవరయ్యా అంటే, ఇక దర్శించుకునే వాళ్ళు ఎవరైనా అంటే తొమ్మల తలుపూరులో ఉన్న నారాయణదాస్ గారు. ఆయన దర్శించండి. ఏదో విధంగా నెల్లూరు జిల్లాకి వెళ్ళి అక్కడ తొమ్మల తలుపూరులో స్వామివారి యొక్క శిష్యుల్లో నారాయణ దర్శించి స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందండి. ఓం నారాయణ ఆదినారాయణ. ఎందుకు చెబుతున్నానంటే, మన ఇంటి పేరు తెలియాలంటే మన తండ్రి ద్వారా వస్తుంది. ఆ తండ్రికి వాళ్ళ తండ్రి ద్వారా వస్తుంది. ముత్తాతల నుంచి మనకి ఇంటి పేరు ఎలా వస్తుందో అట్లాగే భగవాన్ వెంకయ్య స్వామి తత్వం తెలియాలంటే వాళ్ళ శిష్యుల త్రయం మనకు అర్థం అవ్వాలి. ఆ శిష్యుల త్రయం అర్థం అవుతే భగవాన్ వెంకయ్య స్వామి మనకు సులభంగా అర్థమవుతాడు. అందుకని మీ అందరికీ ఈ శనివారం రోజున భగవాన్ వెంకయ్య స్వామి వారి యొక్క అనుంగ శిష్యుల గురించి చెప్పడం జరిగింది. ఓం నారాయణ ఆదినారాయణ. మీ గంగాధర స్వామి. తెనాలి నుండి సంగంజాగర్లమూడి గ్రామం 7 కిలోమీటర్లు. తెనాలి నుండి గుంటూరు వైపు వెళ్ళే మార్గంలో సంగంజాగర్లమూడి గ్రామం ఉంది. ఆ గ్రామంలో భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారి అభయ వైకుంఠాశ్రమం ఉంది. ఆ వైకుంఠాశ్రమంలో ప్రతినిత్యము తొలిహారతి అనంతరం స్వామివారి యొక్క విశేషములు, అంటే స్వామివారి యొక్క మహిమలతో కూడిన స్వామివారి యొక్క సత్సంగంతో మీకు వీడియో పెడుతున్నాం. ఓం నారాయణ ఆదినారాయణ. మీ గంగాధర స్వామి.